ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఇంపార్టెంట్ SAP FICO ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ టైప్ చేయండి. ఇవన్నీ మ్యాండేటరీ క్వశ్చన్స్ అండి. మ్యాండేటరీ క్వశ్చన్స్ ఎక్కువగా వీటి మీద డిస్కషన్ జరుగుతుంటది. కొన్ని పాయింట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మ్యాండేటరీ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మ్యాండేటరీ క్వశ్చన్స్. Where FI to MM integration will be happened. Where FI to MM integration will be happened. మీరు బట్టి కొట్టండి ఇవన్నీ. నేను చెప్తాను తర్వాత క్లాస్లో కవర్ అవుతాయి, బట్ చెప్తున్నాను కొన్ని. Where FI to MM integration will be happened. Font size increase చేయండి. OBYC transaction code. Where FI to MM integration will be happened. OBYC transaction code, mandatory question. 100% mandatory questions ఇవన్నీ కూడా. 100% mandatory question. మీరు ఇవి చదవకపోతే మాత్రం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వరండి, ముందే చెప్తున్నాను. Where FI to MM integration will be happened. OBYC transaction code. నెక్స్ట్ 1 minute షీట్ ఇచ్చేస్తాను, టైపింగ్ టైం పడుతుంది కదా. 1 minute. Where FI to MM integration will be happen. OBYC లో జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ కొన్ని ఫార్వర్డ్ చేస్తాను చూడండి. కాపీ పేస్ట్ చేయండి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి సార్. కంట్రోల్ ఆల్ కొట్టేయండి, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఓకే, సో ఇవన్నీ ఇందులోనే వస్తాయి. FI to MM ఇంటిగ్రేషన్ వస్తుంది చూడండి. క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ ME21. క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ ME21N. గూడ్స్ రిసిప్ట్ చదవండి, ఇవన్నీ బట్టి కొట్టండి, నేను తర్వాత చెప్తాను మీకు. గూడ్స్ రిసిప్ట్ మీగో. when we received material from the vendor నుంచి రా మెటీరియల్ రిసీవ్ అయిన తర్వాత మీగో, ఇది MM లో వస్తుంది. సో ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్. ఓకేనా. ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్ అనే ఎంట్రీ ఫామ్ అవుతుంది. మీగో పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N. గూడ్స్ రిసిప్ట్ మీగో
ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRAR క్లియరింగ్ అకౌంట్. ఇన్వాయిస్ రిసిప్ట్ చూడండి. నెక్స్ట్ ఇన్వాయిస్ రిసిప్ట్. హియర్ ఇన్వాయిస్ విల్ కమ్ చూడండి. ఇన్వాయిస్ రిసిప్ట్ హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్. మైరో అంటాం కదా, మన FB60 అంటాం కదా, MM లో మైరో అంటారు. మైరో. Once invoice verification done, the accounting entry is GRAR clearing account data to vendor account. ఓకేనా? ఇది ఒక ఎంట్రీ ఫామ్, ఇలా ఫామ్ అవుతుంది ఎంట్రీ అనేది. నెక్స్ట్ ఫైనల్ ఎంట్రీ వెండర్ పేమెంట్. వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇది ఫైనల్ ఎంట్రీ. సో ఇది మ్యాండేటరీ క్వశ్చన్ అండి. నేను ఇంకా డెప్త్ గా తర్వాత చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది మ్యాండేటరీ క్వశ్చన్, నేను చెప్తాను తర్వాత, మీరు మాత్రం చదవండి. ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ ఉండదు. ఓకేనా? నెక్స్ట్ మీకు ఇంకోటి ఫార్వర్డ్ చేస్తాను చూడండి. FI to SD integration where will be happened? FI to SD integration where will be happened? FI to SD integration. BSX అంటే బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ కి BSX, RRX ఇవన్నీ ఉపయోగిస్తారు. GR అంటే గూడ్స్ రిసిప్ట్, IR అంటే ఇన్వెంటరీ రిసిప్ట్. ఇవన్నీ టెంపరరీ అకౌంట్స్ అండి. ఇది మొత్తం చదవాలి మీరు. నిద్రలో ఉన్నా, నిద్రపోతున్నా తట్టి లేపితే చెప్పాలి మీరు. ఇంపార్టెంట్ 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 100 టైమ్స్ చెప్తున్నాను, ఇంపార్టెంట్. నెక్స్ట్ వేర్ FI to SD ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెండ్. Where FI to SD integration will be happened. FI to SD integration ఎక్కడ జరుగుతుంది? FI to మీకు తర్వాత డెప్త్ గా చెప్తాను, బట్ మీరైతే మొత్తం బట్టి కొట్టలేదు. FI to SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? క్వశ్చన్ మార్క్. FI to SD integration will be happen VK0A. VK0A. VK0A transaction code. Next, sales order creation. Sales order creation. Sales order creation. VA01. VA01 ఎంట్రీ ఏమి ఉండదు. సేల్స్ ఫస్ట్ FI to SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? VK0A సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01. కాస్ట్ ఆఫ్ గూడ్స్, పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N. పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N. పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N. ఎంట్రీ నోట్ చేసుకోండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ అకౌంట్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ అకౌంట్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ అకౌంట్. క్రియేట్ బిల్లింగ్ డాక్యుమెంట్ VF01. నెక్స్ట్ ఎంట్రీ క్రియేట్ బిల్లింగ్ డాక్యుమెంట్ VF01. VF01. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్. సేల్స్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్. ఐఎమ్ సారీ, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్, అంతే కదా? నేను రాంగ్ చెప్తాను, మీరు కరెక్ట్ చేయట్లేదు ఎవరు. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ టీ కోడ్ ఏంటి? F-28.
Customer incoming payment F-28. Bank clearing account data to customer. Customer incoming payment F-28. Bank clearing account data to customer. Mandatory questions ఇవి. ఓకేనా? ఇది మొత్తం చదవండి. ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్. ఇది లేకుండా ఇంటర్వ్యూ అనేది ఉండదు. మ్యాండేటరీ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్. క్లియర్ కదా? రైటా? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఇంకా ఎందుకంటే కొంతమంది చదవకుండానే ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు. ఇంకేం చేస్తాం? తర్వాత ప్రాజెక్ట్ మీకు ఈసీసీకి S/4HANAకి డిఫరెన్సెస్ చెప్పాను కదా కొన్ని. సారీ, అది ఒకటి చదవాలి. వెయిట్ ఇంకోటి చెప్తాను మీకు. ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేయండి. చాట్ బాక్స్లో కాపీ పేస్ట్ చేస్తున్నాను. కాపీ చేసి ఇమేజ్ పేస్ట్ చేసేయండి. కాపీ అవుతుందా? కాపీ అవ్వట్లేదు సార్. దానిపైన రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేయండి. ఇమేజ్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి. అవ్వట్లేదా? ఇమేజ్ ఓపెన్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. అవ్వట్లేదా? ఓకే, సరే చూడండి, ఇవి కూడా ఇంపార్టెంట్. SAP మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ, డామ్ షూర్ క్వశ్చన్స్ 100% ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, డామ్ షూర్ క్వశ్చన్స్ 100% ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాలి స్టేజెస్ అన్ని కూడా. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ECC అండ్ S/4HANA? చాట్ బాక్స్ లో పోస్ట్ చేసి చాట్ బాక్స్ లోనే చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ECC అండ్ S/4HANA? మ్యాండేటరీ క్వశ్చన్స్, 100% డామ్ షూర్ క్వశ్చన్. Differences between ECC and S/4HANA, damn sure questions. మనం డిస్కస్ చేసాం. ECCకి S/4HANAకి డిఫరెన్సెస్ ఏంటి? ECCలో SAP మెథడాలజీ, S/4HANAలో యాక్టివేట్ మెథడాలజీ ఫాలో అవుతాం. ECCలో డేటా అంతా రోస్గా స్టోర్ అవుతుంది, S/4HANAలో కాలమ్స్గా స్టోర్ అవుతుంది. మనం ఆల్రెడీ ఇవన్నీ డిస్కస్ చేసాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మ్యాండేటరీ క్వశ్చన్స్. నెక్స్ట్, ఇవన్నీ చదవాలి మీరు. ఐఎమ్ సారీ. నెక్స్ట్ వన్, ఇంకోటి చూడండి, చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. APP configuration steps, mandatory question. APP configuration steps, all company codes, paying company codes, payment method in country, bank determination, house banks, mandatory question. Mandatory questions. వీటిలో ఎక్స్ప్లెనేషన్ కూడా అడగచ్చు, క్లాస్లో చెప్పాను. మ్యాండేటరీ క్వశ్చన్స్. నెక్స్ట్, EBRS. కాన్ఫిగరేషన్ స్టెప్స్ నోట్ చేయండి. EBRS లో MT940 ఫార్మెట్ అప్లోడ్ చేస్తామని చెప్పాలి.
MT940 ఫార్మేట్ అప్లోడ్ చేస్తాము EBRS లో. AT కోడ్ లో కూడా అప్లోడ్ చేస్తారని కూడా అడుగుతారు. FF67 లో అప్లోడ్ చేస్తారు. పైన ఉందండి MT940 ఫార్మేట్ ఉంది పైన ఆల్రెడీ, మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు. FF67 T కోడ్ లో అప్లోడ్ చేస్తాం. ఓకేనా? సో ఈ EBRS కాన్ఫిగరేషన్ స్టెప్స్ నోట్ చేసుకోండి. క్రియేట్ అకౌంటింగ్ సింబల్, క్రియేట్ అకౌంటింగ్ సింబల్స్, క్రియేట్ అకౌంటింగ్ సింబల్. సార్ లింక్ షేర్ చేయాలి కదా సార్, మీరు అక్కడ మేము వెయిట్ చేస్తున్నాం, మాకు ఇది వర్క్ అవ్వట్లేదని. లింక్ ఎవరు షేర్? లింక్ సేమ్ లింక్ కదా ఎవరు? నేను లింక్ కొత్తదేం కాదండి. లేదు సార్, జాయిన్ కాలేకపోతున్నాం రీసెంట్ లింక్ లో. లింక్ ఏమి కొత్త లింక్ ఏమి ఇవ్వలేదు, సేమ్ లింక్ ఏనే. లేదు సార్, యాక్చువల్ డైలీ అయ్యే లింక్ జాయిన్ అవ్వలేదు. ఇది ఓల్డ్ లింక్ సార్ ఇది. మరి ఈ లింక్ తో ఎవరు కాల్ చేశారు మరి? మన రెగ్యులర్ లింక్ కాదు ఇది. మరి ఈ లింక్ పాత ఓల్డ్, ఇది న్యూ లింక్. ఇది ఎవరు ఇంతకు ముందు ఇచ్చిన లింక్ తో జాయిన్ అయ్యారా మీరు? అవును సార్. ఓకే, నేను ఈ లింక్ రిమూవ్ చేస్తాను రేపు. మీరు ఆ లింక్ లో ఎవరండి 135 మెంబర్స్ చూపిస్తున్నారు, ఆ లింక్ ఎవరికన్నా ఫార్వర్డ్ చేస్తారా మీరు? 2 days నుంచి ఇందులోనే క్లాస్ అవుతుంది. ఈ లింక్ లో క్లాస్ అవుతుందా? అవును సార్. లేదు 2 days నుంచి లేదు సార్, నిన్న పాత లింక్, ఈ రోజు ఇది కొత్తగా వచ్చింది సార్. రోజు ఓల్డ్ లింక్. ఈ లింక్ ఎవరు యూజ్ చేశారు? ఓకే, ఈ లింక్ రిమూవ్ చేసేస్తాను. డైలీ ఓల్డ్ లింక్ తో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఓకే. లింక్ ఎవరికి షేర్ చేయలేదండి వీళ్ళు. ఈ లింక్ తో జాయిన్ కాల్ చేశారు, నేను యాడ్ అయిపోయాను డైరెక్ట్ గా, నేను చూసుకోలేదు. ఓకేనా? ఓకే. నెక్స్ట్, క్రియేట్ అకౌంటింగ్ సింబల్స్. Create accounting symbols. Create accounting symbols. Assign accounts to account symbols. Assign accounts to accounting. Assign accounts to accounting symbols. Create keys for posting rule. Create keys for posting rule. Define posting rules. Define posting rules. Next, assign external transaction types to posting rule. Assign external transaction types to posting rule. Assign external transaction types to posting rules. Next, assign bank accounts to transaction types. ఇవన్నీ మ్యాండేటరీ క్వశ్చన్స్ అండి. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా మ్యాండేటరీగా అడుగుతారు. FI to SD ఇంటిగ్రేషన్, EBRS కాన్ఫిగరేషన్ స్టెప్స్, FI to SD కాన్ఫిగరేషన్ స్టెప్స్, తర్వాత మెథడాలజీస్, యాక్టివేట్ మెథడాలజీ, ఇవన్నీ యాజ్ వెల్ యాజ్ ఏం చెప్పాను, APP కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇవన్నీ మ్యాండేటరీ. ఇవి లేకుండా ఇంటర్వ్యూ ఉండదు. 15 minutes వీటిపైన జరుగుతుంది ఇంటర్వ్యూ. 15 minutes ఇంటర్వ్యూ వీటిపైనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోండి, చదవండి. కాన్ఫిగరేషన్ చెయ్యకపోయినా పర్వాలేదు, ఇవన్నీ కూడా మీరు బట్టి కొడతారు, ఏం చేస్తారంటే మీ ఇష్టం. ఇవన్నీ ప్రాపర్గా చదవండి. క్లియర్ కదా? క్లియరా?
ఎస్ సార్ నో? ఎస్ సార్. రికార్డింగ్ ఆఫ్ చేయండి ఒక 2 minutes.